మనము పెళ్లి చేయమా పాపమ్మ ఈడొచ్చి ఇంటి చేరున్నది పెళ్లి చేద్దాము నాదా ప్రాణేశ్వర తల మీద తలగొడుగా నుదిది కైదోతాను మా నుదిది పొట్ట ఆయన నా తల పురుడు ఆవలన్న నువ్వా అని పిలుస్తానా గోపాలము పన్నెండు ఇది పట్టము దాని తగిన వారు తామసాని వారు ఉన్నారు బంధువులు కొట్టాలు బంధువులు అన్నారు మనకెవరి పేర్లు పలుకుతాయరా జాతకాలు అదిగో నా జాతకాలు చూడండి నాదారి నా ప్రాణేశ్వర ఈశ్వర జాతకాలు చూసా నా ప్రాణేశ్వర నా యాగ మీద పోతగలరా నాయన ఎవరించి చూస్తానరా నా బయట అడిగలరా నా బయట చూస్తున్నారా బాటికి చూస్తున్నారా చొక్కలు చూస్తున్నారా నక్షత్రాలు ఎక్కడ తన్నారా చూస్తున్నారా ఒరేరు పాటలు చెబుతున్నారా బ్రాహ్మణుని ఎవరి పేరడు కానరా జాతకాలు పలుకుతున్నాయా పేరు పేరుడు కానరా జాతకాలు చూస్తున్నారా ఎవరి పేరు నా పలకొంటున్నాయనాడు అమ్మా ఓ ఉత్తమైన భద్రాలు మానాప తెల్లాలు సచివోగురాల రాజుకు నేను భార్య ఉన్నావు అమ్మా ఎవరి పేరు నువ్వు పలకొంటున్నాయి అదిగో ఊరు పక్కన ఉన్న దొప్పర్లపేట ఊరు పక్కన ఉన్న దొప్పర్లపేట పందములు భీమరాజు కొడుకు రాజు గారు పలుకుతున్నాయి బాబిరాజు పేర పలుకుతున్నాయా పందముల భీమరాజు కొడుకు పందముల బాపిరాజు పేర పలుకుతున్నాయి అప్పుడు ఏమంటున్నారా వలంబరదేవి అలాగను వనరాజును వలంబరదేవి బయలుదేరుతున్నారు పందముల భీమరాజు దగ్గరికి వేళ వెళ్ళి అడుగుతున్నది అన్నయ్య అన్నయ్య నాకు మరినారా ఎన్నో నోముల్లోజు కన్నా నేగ నేర్చాడు బొమ్మ నాకు ఒక్కరిదే కూతురున్నది లెక్క నేను సంసారం ఉన్నది డబ్బు మా ఇంటి డాకోని ఉన్నది ఎన్ని మా ఇంటి పిండై ఉన్నది నువ్వు మెచ్చగాలు మందుగోలు 100 మంది వస్తాదులు 18 కోట్ల పశువులు రస్తువు రానమ్మ నగపొట్టు గొడుగులు నామిని జెండాలు చినికి పడితే మయ్యు సేలాబోతులు మచ్చు పడితే మయ్యు మానాబతులు ఓగులు జోగులు జటాదాలు నదికి సన్నాదులు యాళ్ళవారు దేనువులు కొట్టాల సన్నాలు గోసంగి దేనువులు పెక్కల సన్నాలు పిగిలి బొల్లావురు ఏనువు పూయువు ఏనావు జోలులు మందముచ్చులు కొన్ని మాసకొమ్ములు కొన్ని పోతిటేం గాలి దిగితే 17 రోజులు అన్నహారాలు మొట్టవు అలాంటి ఎలా ఉన్నది అయినా నక్క నేను సంసారం ఉన్నది అన్నయ్య ఓ అన్నయ్య నీ అల్లున్నెవరన్నా కొడుకునెమ్మన్నా అన్నయ్య నీ కొడుకు
నాకు రాయనా ఎల్లరిక నాయన మరి ఏమంటున్నారా నాకు మరి నేరు మరి నేరారి నాకు అక్కడే కొడుకమ్మలా నీ సంసారం ఎవరు కావాలా డబ్బు ఎవరికి కావాలే మాయమ్మ నీ సంసారం నాకు దారి అమ్మా నాకు అక్కడే కొడుకర్రా నా మాటలాలకించిందా నా యానాడ అవలంబరదేవిగా ఓ రన్నయ్య నీ నన్నుడు అనుకోలేదురా రన్నారి నేను కొడుకొని కొంతాన్రా ఓరి ఆప గోపాలవర్రా అన్నయ్యారి అన్నయ్య నన్ను కొడుకొని కొంతాన్రా మాయన్న రికార్డింగ్ కొడుకున్నాగురా అన్నయ్య నాకెల్లరికి మీరా మాయన్న అడుగుతాలా నాయన్నమ్మ రాగారా బ్రహ్మారి దేవి గోల పెడతానరా పాపాలు తొలగినాయి అనుకున్నానా బ్రహ్మారి భాగ్యాలు తొలగినాయి అనుకున్నారా ఆయన్నాక నాకు ఇచ్చినావా బ్రహ్మారి దినము తీరలేదురా నాయన ఎంత గోలి గోలిమనే అమ్మాలి మీ అమ్మమ్మ గోల పెడతానరా కంటితే నేడితే చెల్లినాలి అప్పుడు కందుమూరి భీమరాజు అంటున్నాడు చెల్లిలా చెల్లిలా నువ్వు ఎవరిని కంటితో నేడితే ఎవరికి మంది నట్టమా చెల్లిలా చెల్లిలా నువ్వేడకే మాయమ్మ అంటలా అమ్మా నేనెత్తాను ఒప్పగెంతమా అని చెబుతానా పట్టికాలవే మాయమ్మ ఆయన సకల సంతోషపడుతున్నది నాకెళ్ళాక ముచ్చాడు నేను అల్లుడు అనుకో నేను కొడుకు అనుకుంటాను ఆకాశమంతా పంతినేస్తాను భూదేవదంతా పీనేస్తాను నాయనాయ వేళ చుట్టుపాటి ఊరులల్లా నేను పెళ్లి చేస్తా డబ్బు కరువు లేదు డబ్బు మా ఇంటి డాకోని ఉన్నది ఏంటి మా ఇంట పిండి ఉన్నది బంగారం మా ఇంట పాడిసై ఉన్నది కనిండి పట్టాభిదేవిని నేను ఆవుల వల్ల రాజు భార్యను డబ్బు కొదవా అన్నయ్య ఆకాశం అంత పీనేస్తాను ఆకాశం అంత పందిరేస్తాను పీనేస్తాను ఈ రకంలో ఎక్కడ చేయనని పెళ్లి చేస్తాను నాకు అప్పగించను సరేనమ్మా ఆడపిల్లలు ఉన్నావు ఆడపిల్లలు ఏడితే ఇంటికి నష్టమాట సరే అమ్మా తీసుకెళ్ళని పొందుకుని బాబిరాజున చెప్పిన తుడుకుడుకొండ ఆ బాగా ధర్మకొండక పందుములు బాబి రాజుకున్ను పాపమ్మకు చక్కనేని కళ్యాణం చేస్తున్నాడు చిన్న చిన్న బట్టలల్లా పెళ్లి పేరంటే అలకున్నాయి అల్లాది వీధావతిలో దూరి భారచంద్ర వీధావతిలో దూరి భారచంతలో యసినారే నారు స్వామి రారి 20 నదులకు మోగుతున్నాయా 100 మంది వస్తాది కరిగి మెరుపులు మీరు పటా స్వాములు చేశారు పెళ్ళంతే కనుక చేశారు ఏమి చేయడం పెళ్లి అయితే చేసింది అప్పుడు పెళ్లి చేసిన 2 దినములైనా గడనేదు
ఇప్పుడు మనమైనా ఇంటికి వచ్చి గోవ అయిపోతే తెల్లారి ఎవడు కర్ర పట్టుకొని ఎవడు గొడుగు పట్టుకుని ఆడే వెళ్ళిపోవాలా పెళ్లి చేస్తే ఎక్కువ అయితే తెల్లారేసరికి వలరాజు వెళ్ళిపోవాలి మంద మీదకి వీపు మీద అనుకుంటుంది తెరువునేదు అక్కడే ఉన్నాడు ఏమి చేయడం పెళ్లి అయి తెల్లారింది బయలుదేరుతున్నాడు ఓ బ్రహ్మ ఈ తాత వలరాజా బయలుదేరతాడు నందాపురం మీదగో అడు బయలుదేరతున్నాడా బయలుదేరి సరిగా కొట్టేడు నందాపురం మీదకి ఎప్పుడైతే బయలుదేరుతున్నాడు మామయ్య మామయ్య బాగా మామయ్య నాకు యావులంది మామయ్య మావారి నాకు ఆనందం పొందాడా మామయ్య నాకు బావులంతే మామయ్య నాకెంతో గొప్ప పొందా మీరు వస్తారు మామయ్య మామవారి మంద మీదకి వస్తానా మామయ్య అప్పుడు కూడా ఆ యొక్క వలరాజు బయలుదేరేసరికి నేను వస్తాను మామయ్య నేను మందం మీదకి బయలుదేరుతాను వద్దు నాయన అల్లుడా అల్లుడా నీకు తల మీద చెంతాలు రాయల్లుడా నీకు రాడే నారాయణే నా పంది మీద ఆకులు రాయల్లుడా నా ఎల్లలే లేదు రాయల్లుడా పాలుకుని పారాన్ రాయల్లుడా నా యారనే నేదురాయల్లుడా వద్దు వద్దు రామాయి మంద మీద పొద్దు నాయన అని చెప్పుతాను రాజు చెప్పిన మాటలు రాజున కొంత నా బయలుదేరుతున్నాడా నా యారా బాబిరా అయ్యా బావా అయ్యా ఎవరిదంటే మా చిన్న వాళ్ళ లక్ష్మణ్ ఎక్కున్నాడు కాదు ఆ యొక్క మా నాన్నగారు ఆయన జ్ఞాన చేతులుగా తిరిగారు ఎవరైనా చూస్తే అన్నదమ్ములు ఒక తల్లి పిల్లలు తిరిగారు మహన్బాబుడు మా గురువు గారు నా కాశీని కనతండ్రి తండ్రి ఎక్కడున్నాడో ఏ బ్రహ్మపట్నంలో ఉన్నాడో ఈవేళ ఈ దేవేంద్ర సభలో ఉన్నాడో నన్ను చూస్తున్నాడు సంతోషపడతాడు నేను లేకపోయినా నా కొడుకు నా ఏదో 4 మాటలు అంటున్నాడు అని చాలా సంతోషపడతాడు తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం అది మనం డబ్బు కానక్కర్లేదు ధనం ఎక్కర్లేదు వాళ్ళకి ఇచ్చిన గౌరవం అదే మహానుభావుడు కూడా వాళ్ళు నచ్చింగారు మా చిన్నాన్న సభలో 200 పదాలు చదివించిన బాగా ఫుల్ అయిందా వచ్చేస్తుందా ఏమనుకుంటా